నామం ఎంకపట్ల అంటారు కదా, మాది ఏక చక్రాపురము, మా యొక్క భార్య వేదావతి కదా. నా భార్య పిల్లల కోసం నేను ఎదురు చూస్తున్నాను, వారు ఇచ్చిన వస్తున్నా. అవును కదా, కూర్చుంటాడమైంది ఇంట్లో అనుచున్నందులో బ్రాహ్మణ వేషాధారులైన పంచ పాండవులు ఇంటి యుక్తంగా వెనుకబోట్లు ఇంటికి వచ్చి ఏమంటున్నారు? వేదవతి जय गोपाल कृष्ण भगवान के सुंदरी ने सुकुमारी ने वेदावती नो यम्बो 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 నా నామం వేదావతి అని అంటారు. నా భర్త వెంకటపట్టు, నాకు కూతురు కలదు. ఆమె పేరు లలితాదేవి. మాది మేము ఏకచక్రపురంలో ఉండేవారం. నేను నా భర్త దగ్గరికి వెళ్తున్నాను. నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావే మయ్యా నల్లనయ్యా చిన్ని తల్లి బుద్ధిదేవి, తమ్ముడా భీమార్జున నక్క సహదేవుడా, అదిగో ఏకచక్రాపురం అనుకుంటున్నారు. అక్కడ మనము కాస్త అన్నము గాని అన్న ఆహారం లేక ఉన్నా ఇదిగో ఏకచక్రపురం బయలుదేరి వెళ్దాం కదా. మాకు కాస్త అన్నమిడండి తగిలేక వస్తిని సంగతిని నండి మాకు కాస్త అన్నమిడండి తగిలేక వస్తిని సంగతియుగనండి మాకు కాస్త అన్నమిడండి తగిలేక వస్తిని సంగతిని గనండి చదువులాము మాకు కాస్త అన్నమిడండి సతతము పరమాత్మ మీకు సర్వ సుఖములిచ్చుగాక 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 భక్త పవనుడైన వారిని జరగు తీరగా పరితులాము మాకు కాస్త అన్నమిరండి కతియుగనండి కాలవాము మాకు కాస్త అన్నమిరండి గదిలేక వస్తిని సంగతికి రండి అందులాము మాకు కాస్త అన్నమిరండి గదిలేక వస్తిని సంగతియుగనండి కాలవశాత్తుడ ఇటురా కలిగితి బండి వేరు వెలుగు మీకు సంగతికి రండి
సంచరించి వచ్చినామి కాలాపే కంబులతో సంచరించుడు వస్తుని నేలకు అన్నము లేక తాళలేకముందా వారు మాకు కాస్తామన్న వినండి వస్తివి సర్గతియుగనండి హరితులాల మాకు కాస్త అన్నమిరండి గదిలేక వస్తిని సద్గతిని గనండి భక్తులాము మాకు కాస్తామన్న వినండి సతిలేక వస్తివి సర్గతులుగనండి సదయము కలుడాల మాడుకులను వినండి సదుగరమి అన్నదాన పరముని నండి అన్న వినండి సతిలేక వస్తివి సర్గతియుగనండి సదయము కలుడాల భక్తులాము మాకు కాస్తామన్న వినండి సతిలేక వస్తివి సర్గతియుగనండి మధుని జనకుడను గలయా మధురవాదవాసుడు విను హరితులాము మాకు కాస్తామన్న వినండి సతిలేక వస్తివి సర్గతియుగనండి భక్తులాము మాకు కాస్తామన్న వినండి సతిలేక వస్తివి సర్గతియుగనండి సతిలేక వస్తివి సర్గతియుగనండి బ్రాహ్మణులారావు వీధి ప్రజలారా ఎక్కడున్నా మాకు కాస్త ఆకలవుతున్నది అన్నదానము వేయండి ఒక బ్రాహ్మణ వీధి కదా వీర బ్రాహ్మణుడు కదా మేము అవును ఆచరించండి ఆ యొక్క దుష్ట సుయోధనుడు మమ్మల్ని గతికేచను ఈ అడవులలో తిరుగుతుంటూ వచ్చింది చాలా రోజుల నుండి అన్న ఆహారం మాని ఈ యొక్క అరణ్యంలో కాలం గడుపుతున్నాము కాస్త ఏకచక్రముగా ప్రజల్లారా ఎవరైనా ఉన్న మాకు అన్నదానం పెట్టి మమ్మల్ని రక్షించుడు మీకు ఆ లిఖిత పరమాత్ముడు గౌరవించుగా అని ఆ బ్రాహ్మణ ఇంద్రియాలు బుద్ధిగా ఏమనుచున్నాడు మహాతల్లి వనిత మీరెవరో యమ్మ మా తోడ తెలుగు వనిత మీరెవరో యమ్మ మా తోడ తెలుగు కనుల వలె నుండరు నీ తనయులను కనుగొనగను మనవనయరు మాట కలగ వినజేయు మీ విధము వనిత మీరెవరో యమ్మ మా తోడ తెలుగు ఆహా తల్లి మీరు ఎవరో మీరు ఎక్కడి నుంచి వచ్చినారో మీ కొడుకులు చూడంగా చాలా బలవంతులాగా ఉన్నారు మీకు చూడంగా చాలా ధనికులాగా ఉన్నారు మీకు ఏం కష్టం వచ్చినదో నాకు తెలుసు కదా తల్లి ఏ చోట నుండే వారలో వినిపించవమ్మా
మాకు తెలుపు కదా. మేము ఇన్ని రోజుల బట్టి పాండవుల మధ్యన ఉన్నవారు వారు ఇంటిలో బసమైపోయింది. అందుకే మేము నీ మధ్యకి వచ్చి తల్లి పాండవులు మంచి వరలు నేననగ వింటే పాండవులు మంచి వరలు నేననగ వింటే దండి చూరుడు దండి పౌరి పాదము దండి వీరుడైనట్టి దుర్యోధనుడు ఇట్లు చేసే పాండవులు మంచి వరలు నేననగ వింటే ఆహా తల్లి ఆ యొక్క పాండవులు చాలా మంచి వారనంగా వింటిని. ఆ యొక్క భగవంతుడు ఎట్లా చేసిన వారు లక్కైటిలోన కాలిపోయినని తెలిసినది. అమ్మగారు మీరు మంచివారేను. మేము మాకు అన్నము ఆహారం లేక నా కొడుకులు సాధించలేదు. తల్లి మీరు ఇప్పుడు ఏమి బాధపడకండి. నేను అన్నం పెట్టదను. మా ఇంటిలో ఒక చోటున ఉండండి కాలం గడుపుకుంటూ. ఒక ఆశ్రమం వచ్చినా సార్ మేము ఇచ్చటనే ఉండేదాము కదా. మా ఇంటిలో ఒక పక్కన ఉండండి కదా. ఒక సంవత్సరం పాటు ఉండగలవు తల్లి. ఉండండి అని ఆ బ్రాహ్మణులు వారు ఆశ్రమించడంతా ఇట్లుండగా బకాసుడు ప్రవేశం చేస్తున్నాడు. గాంభీర్యంగా వస్తున్నావు. మీరు మానవుల నరుల రాక్షసుల నేను ఏకశిఖరం అడవుల్లో తిరిగే
బకాసురుడు అను వాడను. ఈ ఏకచక్రంలో ఉండే బకాసురుడా మరి స్వామి పెట్టేస్తున్నారు ఈ రాత్రి వేళలో. అప్పుడు ఏకచక్రంలో రాత్రి ఇంతవరకు ఆహారం పంపని ఉంటాడు. ఆయన కోసం ఎదురు చూస్తుంటుంది. ఆ యొక్క ఏకచక్రపురం వెళ్ళే రాజు నీకు రోజు అన్నము పట్టుకొస్తాడా, తిండి పట్టుకొస్తాడా? అవునా? ఈ రోజు తీసుకురావాలని ఎదురు చూస్తున్నావా? మరి ఎవరైనా పంపిస్తావా? మరి తెమ్మని అలానే గర్వం పెట్టుకోవాల్సిందని నేను ఇప్పుడే ఒక కేక వేసి చూసేదాన్ని. ఇట్లుండా ఏకచక్రపురం వెళ్ళే రాజుకు నా నాటికి గర్వం ఎక్కువ అని అన్నాడు. నాకు ఆహారం పంపించి ఉండదు కానీ ఒక కేక వేసి చూసేదని చెట్టెక్కి కేక వేస్తున్నాడు. అది విని ఒక రాజభటుడు లింగకోట్ల వద్దకు తెచ్చి ఏమంటున్నాడు రామంతో, చల్లనయ్యా చెన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావేమయ్యా, నల్లనయ్యా చెన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావేమయ్యా, నల్లనయ్యా చెన్ని కృష్ణ. ఓ బ్రాహ్మణులారా, బకాసురునికి ఈ రోజు ఈ యొక్క ఏకచక్రపురంలో రోజు వందల వారిగా అందరికీ అయిపోయినాయి. కానీ ఈ రోజు మీ బ్రాహ్మణుల మధ్య మీ మధ్య వచ్చిండే బకాసురునికి 12 కురుములు, 2 దున్నపోతులు, దాంతో పాటు ఒక మనిషి కూడా ఆహారంగా వెళ్ళవలసి ఉంటుంది. కావున ఈ రోజు మీ మధ్య వచ్చి ఉండేది కావున బకాసురుడు తెమ్మని ఉన్నాడు. తొందరగా పంపించండి. ప్రాణేశ్వరి ఎంత బుద్ధినం నాడు. ఆ యొక్క బకాసురుడికి మన ఇంటి నుండి ఒక ఆహారంగా వెళ్ళవలసినాడు కదా. ఆ ప్రాణేశ్వరి ఎంత దుర్దినం సందేశించాడు కదా మనకు. ప్రాణేశ్వర, ఈ రోజు ఎంత చెడు దినం సంభవించినది కదా. ప్రాణేశ్వర, నేను పోదు ప్రాణనాయక నీ కొరకు, నేను పోదు ప్రాణనాయక 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 నీవే సాధు సుంటుమి బాలికాను జ్ఞానసాగరుడము నీవు కన్ను ఎదుగా మృతి చెందుట గానగాని పృథివీ ఇంత ప్రాణేశ్వర, నేను ఆ యొక్క బకాసురుడికి ఆహారంగా నేను వెళ్ళిపోయేదాను. ఈ యొక్క మన బిడ్డ లలితను నీవే కాపాడుకుంటా ఉండువు కదా. ప్రాణేశ్వరి అలా ఉంటుందివా. వలదు వలదు ప్రాణనాయకి పోయేదాను, వలదు వలదు ప్రాణనాయకి నే పోయేదాను, లలితను చూడుమిగను నే పోయేదాను, లలితాంగిన నిన్నదిలోన సందేహము నందవలదు,
కదా ఆ యొక్క భక్తునికి ఆహారంగా నేనైపోయేదను మన కూతురిని నువ్వు చల్లగా చూడు కదా. జై శ్రీ గోవింద సమేత స్వాముల వారికి కన్న తల్లి రంగులు వినుడి ఎంతైనా మీరు నాకు శుభములు కలుడి ఎంతైనా మీరు ఎంతైనా మీరు పండుగానే నేగేదాను బబునికి చిన్నబోకు నిందామనిలో సెలవించి బంపోడిగను నాకు సుఖములు కలుడి ఎంతైనా మీరు ఎంతైనా మీరు పండుగానే నేగి నాకు ఆహారముగా చిన్నబోకు నిందామనిలో సెలవించి బంపోడిగను కన్న తల్లి నాకు సుఖములు కలుడి ఎంతైనా మీరు ఓ తల్లిదండ్రులారా, మీరు ఆ రాక్షసునికి ఆహారమును పోరు గనక కన్న సీత అలా పలకపు కదా నువ్వు మా గారాల బిడ్డవు నువ్వు అలా అనకు కదా. ఆహా, ఈ యొక్క బ్రాహ్మణులు ఎంత మంచివారు, ఎంత ప్రేమ ఉన్నో చూసావా. నేను పోతా అని తల్లి అంటున్నది, నేను పోతున్నా అని భర్త అంటుండు, నేను పోతా అని బిడ్డ అంటుంది. ఒకరికొకరు ఎంత ప్రేమ ఉన్నాయి చూసారా. అని జనని జనకులారా మీ ఇట్లా చింతలేదని చెప్పి నేనే ఆ రాక్షసునికి ఆహారంగా పోతానన్నది. ఎన్నాళ్ళకైనా నన్ను మీరు ఒకరికి ఇచ్చేవాళ్ళే కదా అని ఆ యొక్క బిడ్డ అంటుంది అని ఇట్లా అనుచున్నందులో కుంతిదేవి వచ్చి ఏమంటుంది. అమ్మ మీరేమో దుఃఖించుచున్నారు, నాతో తెలుపు మరి. ఆహా తల్లి చింతను పావనాత్ములారా మీరలో ఈనాడా వేరు. పవనాత్ములారా మీరలు ఈనాడు ఏమి. పావము దండించినాడను ఈనాడు ఏమి. ఎందుకు దుఃఖించుటకు చంద్రనాడు మనసు. ఏ పవనాత్ములారా మీరలు ఈనాడు మీరు. తల్లి ఎందుకు దుఃఖించుతున్నారు, మాతో తెలుపుము. ఆహా తల్లి బగునకు ఆహారముగను మా ఇంటిలోనా బగునకు ఆహారముగను మా ఇంటిలోనా ఒకరైనను పోవాలేని కను మా ఇంటిలోనా వికలమాయే మాను మనసు సకలాత్మునికి ఉపయటులున్నదో వికలమాయే మాను మనసు సకలాత్మునికి ఉపయటులున్నదో ఒకరిని విడిచి మాలో ఒకరుండగా లోపాలేము ఒక్కరైనను పోవాలేని కను మా ఇంటిలోనా ఆహా తల్లి ఈ ఏకచక్రపురంలో బకాసురుడు అనేవాడు ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడికి ఈ రాజ్యం నుండి రోజు ఒక 12 కుడుములు 2 దున్నపోతులు ఒక మనిషి ఆహారంగా పోవలేడు.
ఈ రోజు మా వంతు వచ్చినది, అందుకనే మా ముగ్గురు ఎవరొక్కవాలని చింతించుచున్నాం. ఆహా అమ్మ, మీరు అందుకొరకే దుఃఖించుతున్నారు. చింతనొందవలదు మీరలో నా చుట్టూ చింతనొందవలదు మీరలో నా చుట్టూ బాల పంటభూతో తిరిగే వారలు నా చుట్టూ బాల పంటభూతో తిరిగే వారలు నా చుట్టూ బాల పంటభూతో ఒకరి నేను పంపించును పగుని కొడుకు చింతనొందవలదు మీరలో నా చుట్టూ బాల చింతనొందవలదు మీరలో నా చుట్టూ బాల మీరు ఆ బకాసురుని వంతు కొరకు మీరు వెల్లడిస్తారా? నేను నా కొడుకులు 5 బలాకులున్నారు, అందులో ఒక కొడుకును నేను పంపించదను, మీరు సంతోషంగా ఉండుడి. అమ్మా అలాంటివా? పరుల కొరకు నీదు శుభలను పంపంగానేలా పరుల కొరకు నీదు శుభలను పంపంగానేలా పాటిగాదు మెత్తారను పంపంగానేలా కరుణి మంత్రాల పోయి తమ్ముని కరుణెటున్నాదో కరుణి మసురా బాధ పోయి తమ్ముని కరుణెటున్నాదో పరమౌని కావను పరమ పవిత్రము నీవు పాటిగాదు మెత్తారను పంపంగానేలా అమ్మ, మా యొక్క కుటుంబంలోని ఈ యొక్క కార్యములకు నువ్వు అతిగా వచ్చావు మా ఇంటి లోపలికి. నీ శుద్ధులను పంపించడానికి ఇది పాటిగా తల్లి. మీరు తెలుసున్నారా? ఎవరి పాలన ఎవరి చేతులు పోవును. బ్రహ్మదేవుడు రాసిన రాధ తీరే జరుగును. మీరు ఇటుల అనుభవకుడి. మా కుమారుని నేను పంపించదను, మీకు అభయం ఇస్తున్నాను, వినుడి. అమ్మ సరే అలాగే ఉండాలి. కుమారక భీమసేన వారు దుఃఖించుతాను, బకాసుడిని మధ్యకి పోవాలని వాళ్ళు దుఃఖించుతున్నారు. నేను అందుకొరకు అభయం ఇచ్చి వచ్చి తిని, కుమారక నీవేమనుసున్నావో తెలుపు. తల్లి నీవిట్లు చింతించగలదు. నేనే అలిగి ఆ రాక్షసుని హతమార్తు నాదు చిరము పైన నీదు తరమునిది సర్వ సంభము నన్ను ఎంతటి పని ఇది ఎరుగనటవే. శ్రీకృష్ణ పరమాత్ముడే అండగా ఉండును. తల్లి నీవు చింతించబడకు. ఆ యొక్క రాక్షసుని 12 కుడుములు 2 తుండపోతులు ఒక మనిషిని ప్రతిరోజు భక్షించుతున్న ఆ యొక్క రాక్షసాలముని ఈ క్షణములనే ఇప్పుడే రేగి ఆ యొక్క భగాసురుని హతమార్చి ఈ ఏకజంగపురంలో నివసించున్న ప్రజలందరికీ నేను మేలుకోవాలను. ఇదే నేను ఏలుచున్నవాడును. తల్లి సేవ చల్లగా పోయినము, నీకు శుభము జరుగు. అంత పిండము అంతటా
రాక్షసాధమా స్వయం నష్టధను నిన్నిపుడు నరవారి రాక్షసాధమా నరవారి రాక్షసాధమా స్వయం నష్టధను నిన్నిపుడు నరవారి రాక్షసాధమా ఏ రాజునక పేరుతుంటివి ఏ మాత్రం నే తెలియదుగా ఏ రాజునక పేరుతుంటివి ఏ మాత్రం నే తెలియదుగా ఏ మాత్రం నే తెలియదుగా ఏ రాజునక పేరుతుంటివి వీరుడ చూరుడ వీరుడ ఈ దిక్కబదను పిలుపుగా వీరుడ చూరుడ వీరుడరానే మానవమందరం నా చేతనికి పాఠనిష్టమని తెలుసుగా మానవమందరం నా చేతనికి ఇన్ని రోజులు ఈ యొక్క ఏకశక్తపురంలో ఉన్న ఈ యొక్క మనుషులను తీసుకుంటూ ఈ ఊరిని పట్టి పీడిస్తున్నావా నీ వీరులకు వచ్చినాను నీవు రుణమందరవు కాచుకోము వానవాన ఉండ నన్ను కానకుండా బలికెదవు వానవాన ఉండ నన్ను వానకుండ నిన్ను నిమిష మాత్రం ముందు కూడవు వానవాన ఉండ నువ్వు కానకుండా బలికెదవు వానవాన ఉండ నన్ను రే మానవాదమా నిన్నిప్పుడు ఏం ఏదైనా చూడుము రణవకాసువజటు పారిపోక నిలువన రణవకాసువజటు పారిపోక నిలువన రణవకాసువజటు కోరమనక నిన్ను పంచి కుస్తి సంకటానురా ఇదే నిన్ను మెడ చెప్పలు కొట్టి కుస్తి సంపదను దాచుకోము తనుకుల వెగిలించితివి పైన వెగిలితి తనుకుల వెగిలించితివి మరణమయ్య రావులోని ఏమిటో నీ దుర్గతి తనువుల వెగిలించితి, తనువు పైన వేసితి, తనువుల వెగిలించితి. ఇదిగో తాళబంధ విషయాలను పీకి పెద్ద పెద్ద వృక్షములు వీకి నీ పైన వేసిన చూడురా. చెట్లకు చెట్లు బిగి నా మీద వేస్తున్నట్టున్నావా చూడరా. అరక్షణ చేతను పట్టి నీదు అరక్షణ చేతను పట్టి నీదు ఎత్తగుదలు పట్టద రాకన చేతను పట్టి నీదు ఎత్తగుదలు పట్టద రాకన చేతను పట్టి నీదు వదలకని నోట వల్ల పదవల గర్జించితిరా కథ చేతను పట్టితిని, ఎదపైన కొట్టితిని, కథ చేతను పట్టితిని, ఎదపైన కొట్టితిరా కన చేతను పట్టి నీదు ఎదపైన కొట్టితిరా, కథ చేతను పట్టితిని, వదలకని నోట వల్ల పదవల గర్జించితి కథ చేతను పట్టితిని, ఎదపైన కొట్టితిని, కథ చేతను పట్టితిని. ఇదే యొక్క నా గద చేత కొట్టి నీ నోట రక్తము దక్కించుతుంది చావు హరుడు వచ్చే నేడును నరుడు రాదు వీడును నరుడు రాదు వీడును హరుడు వచ్చే నేడును నరుడు రాదు వీడును హరుడు వచ్చే నేడును, నరుడు కాదు వీడును, పురహరుడు వచ్చే నేడును నరుడు రాదు వీడును హరుడు వచ్చే నేడును, హరుడు కాదు వీడును, పురహరుడు.
అని ఆహా అని క్రింద పడి మరణించును గైడామా. అంతలో భీమాసేనుడు తిరిగి వచ్చి తన తల్లి యొక్క కుంతిదేవితో ఏమనుచున్నాడు. ఆ యొక్క బకాసురుని వధించి ఇదే ఇప్పుడు ఆ యొక్క ఏకచక్రపురంలో కొన్నాళ్ళ నుండి పట్టి పీడిస్తున్న ఆ రాక్షసుని హతమార్చిని మా తల్లి ఆజ్ఞతో వచ్చి ఇదే మా తల్లి వద్దకు పోతున్నవాడా. ఆ తల్లిని ఇదే వదలు. తల్లిని దయచేతను తల్లిని దయచేతను నేను వాసికెక్కిన ఘోర రాక్షసుని హతమాటికి ఈ ఊరి వెదలు తీరే చల్ల కనులను దీవించు మ్రొక్కుచుంటి. తల్లి నీ వందినముగానే ఆ యొక్క రాక్షసుని హతమార్చి ఈ యొక్క ఏకచక్రపురంలో నివసించున్నట్టు ప్రజలకు మేలు చేర్చిన వాడిని. ఇక నేను అటు ఇంటికి వేరుచున్నాను కదా. అంతలో జయ జయ వాసుదేవ జయ జయ శ్రీకృష్ణ